దళపతి విజయ్ 2026ల తమిళ రాజకీయాలల్లా రంగంలోకి దిగుతున్నాడు అన్నది సంగతి ఎరకనే. ఇప్పటికే తమిళ వెట్రి కలగం అనే పార్టీతోని జనాల ముందుకి తీసుకెళ్తున్న సంగతి ఇట్లా మనకి ఎరకనే. అయితే పూర్తి స్థాయిలో ఇంకా బరిలకైతే దిగలేదు. ఇక అంతకు ముందుగానే దళపతి విజయ్ 2 సైన్మాల అనంతరం ప్రేక్షకులల్లా ముందుకొస్తాడని అంటున్నారు. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహా పాదయాత్రతోని ఆయన జనాలకి ఓవాలనే ప్రణాళిక ఉందని చెప్పేసి మీడియాల ప్రచారం అయితే జరుగుతున్నది. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకునేటందుకు ఈయన సంకల్పించిండు అని చెప్పేసి మీడియాల ఛానళ్ళకెళ్ళి ప్రచారం అయితే జరుగుతున్నది. ఇక ఆయన ప్రణాళిక ఎట్లా ఉన్నది అనేది రాజకీయంగా అధికారికంగా ప్రకటిస్తే గినక మనకి క్లారిటీ అయితే రాదు. ఇక రాజకీయాన్ని ఆయన సైన్మా ద్వారా పరిచయం చేయబోతున్నారా అంటే అవుననే వినబడుతున్నది. ఇక ప్రస్తుతం విజయ్ 2 సైన్మాలతోని బిజీగా ఉన్నాడు. మొదటిదేమో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సైన్మాతోని బిజీగా ఉన్నాడు. ఇక ఆ సైన్మాల 2 విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడు. ఇక ఆ తర్వాత చేయబోయే సైన్మా కాకి దర్శకుడైన వినోద్ తోని చేయబోతున్నాడంట. ఇక వినోద్ గిట్లా పేరుగాంచిన యాక్షన్ సైన్మా లెక్క ఇక ఆయనకు మంచి బ్రాండ్ అయితే ఉన్నది. ఇక ఈ సైన్మా స్టోరీ గిట్లా ఇప్పటికే లీకులైందంట. ఇక ఈ సైన్మాల రాజకీయాల అంశాలతోని కూడుకొని ఉన్నట్లుగా స్టోరీ ఉన్నది అని చెప్పేసి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇక దీని గురించి వినోద్ గిట్లా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసిండంట. ఇక విజయ్ దళపతి 69వ సైన్మా పక్కాగా కమర్షియల్ అంశాలతోని 200% వరకు తలపతి సైన్మా లెక్క ఉంటది. గట్లనే చిన్న చితక పెద్ద ముసలి ముతక ఇక ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీలతో సహా ఈ సైన్మాని చూస్తారు. గట్లా అని ప్రత్యేకంగా ఏ రాజకీయ నాయకుడినో పార్టీని ఉద్దేశించో గట్లా ఏం చూపియలేదు. కేవలం రాజకీయ నాయకుడిని కించపరచకుండా ఇక లైట్ గా అంశాలతోని చూపించినాం అని చెప్పుకొచ్చిండు అన్నమాట. ఇక మొత్తానికి తలపతి విజయ్ ఆయన రాజకీయాలకి అడుగు పెట్టగల ముందనే ఆయన సైన్మా ద్వారా రాజకీయాన్ని తీసుకొస్తున్నాడని అర్థమవుతున్నది. ఇక మీలా ఎంతమంది ఆసక్తితో ఉన్నారు చెప్పురి. దళపతి విజయ్ నిజంగానే సైన్మాల సంగతి పక్కకు పెడితే ప్రజలకు సేవ చేస్తావా అంటారా? ఇక ఏమనిపిస్తున్నది అనేది కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లా నాడు గంటుండో అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.